వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్ గా మోకాలు నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే మోకాలు నొప్పులు వస్తుందంటే మనం రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటాము, ఆయిల్స్ వాడతాము, ఎక్స్టర్నల్ గా అనేక రకాల ఆయింట్మెంట్స్ కూడా వాడుతూ ఉంటాము ఈ పెయిన్ తగ్గించుకోవడానికి. అయితే మోకాలు నొప్పులు తగ్గించుకోవడానికి మన ప్రాచీన కాలం నుంచి ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మెడిసిన్ ఉందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ రంగి కమల గారు. అమ్మ నమస్తే. నమస్తే. సో నా మాట మన్నించి మీరు ఎప్పటి నుంచో వాడుతున్న ఈ మోకాలు నొప్పులు మెడిసిన్ గురించి నేను అడిగాను, మీరు చెప్తానన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు వచ్చినందుకు. సో మోకాలు నొప్పుల సమస్య అనేది చాలా మందిని వేధించే సమస్య. ఒకప్పుడు నిజంగానే పెద్ద కాలంలో వచ్చేది, పెద్ద ఏజ్ లో వచ్చేది. ఇప్పుడు అలా కాదు, చాలా చిన్న వయసులో వస్తుంది. ఏం చెప్తారమ్మా, ఎట్లా తగ్గించుకోవాలి దీన్ని? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఏంటంటే మనం తినే ఆహారము, మా పూర్వకాలం మా అప్పుడు తినేటువంటిది 70 years బ్యాక్ నెయ్యి బాగుండేది, నూనెలు బాగుండేది. మేము ఏం తిన్నా కూడా అది మంచి ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు మీ తప్పు కాదు, దొరుకుతున్నటువంటి వస్తువులు మనం ఏది పడితే అది తింటున్నాం. ఆ వస్తువుల యొక్క ప్రభావం వల్ల మనకు కాళ్ళ నొప్పులు ఒక 60 ఏళ్లకు 50 ఏళ్లకు వచ్చేటువంటిది ఇప్పుడు 40 ఏళ్ల నుండే వస్తున్నాయి పిల్లలకు. చాలా మందికి మెట్లు ఎక్కమంటే లిఫ్ట్ లేదా అని అడుగుతున్నారు. దీనికి మనం చేయాల్సింది, పూర్వకాలం అయితే నువ్వుల నూనెను బాగా రాసుకునేవాళ్ళు, మోకాళ్ళకు రాసుకోవడం, తర్వాత ఆముదాన్ని కొంచెం వేడి చేసి రాసుకోవడం, ఇట్లాంటివి చేసేది. కానీ వాటితో కూడా కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఆ బాధ భరించలేక సాయంత్రం వరకు పనులు చేసుకొని వచ్చి రాత్రి మంచంలో పడుకోగానే ఇంకా పోట్లు ఉన్నాయని మొదలు పెడుతుంటాయి. అది భరించలేక వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక ట్యాబ్లెట్ చేతికి దొరికింది, డాక్టర్లు ఇచ్చింది, పెయిన్ కిల్లర్లు వేసుకుంటున్నారు. దీనివల్ల అది సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొకటి వస్తాయని, కిడ్నీలు పోతాయని ఎన్నో భయపెడుతున్నారు. డాక్టర్లు ఇచ్చేవాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకని చెప్పేసి అమృతధార అని చెప్పేసి ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 10 ఏళ్ల నుండి వాడుతున్నారు. దీనికి చాలా ఈజీ పద్ధతి ఇది. మనం ఓమాకు ఒకటి, తర్వాత పుదీనా ఒకటి, పచ్చకర్పూరం ఒకటి, ఇవన్నీ కూడా క్రిస్టల్ లాగా దొరుకుతాయి. క్రిస్టల్ లాగా దొరుకుతాయి, ఆయుర్వేద షాప్ లో దొరుకుతాయి. అయినా మనం జనరల్ గా కూడా అడగొచ్చు, ఆయుర్వేద షాప్ కి వెళ్ళి అమృతధార అని అంటే ఈ 3 పొట్లాలు ఇస్తారన్నమాట. వీటిని తీసుకొని డబ్బాలు ఇట్లా పెట్టుకొని, ఇట్లాంటి డబ్బాలో దీన్ని ఒక రాత్రి పెట్టాలి. పొద్దున మీరు లేసే వరకు 3 లిక్విడ్ అయిపోతుంది. ఈ లిక్విడ్ స్నానానికి వెళ్లే ముందు ఘాటుగా ఉంటుంది వాసన. పైన అప్లై చేయడం, మనకు లోపల ఇంటర్నల్ గా తీసుకునేది ఏం లేదు, మనకి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ కూడా కాదు. పైన ఉన్నటువంటి జనరల్ గా ఉన్నటువంటి మోకాళ్ళు ఎక్కడైతే మనకు నొప్పి వస్తుందో, ఎవరికి నొప్పి వస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. వేరే వాళ్ళ చేత రాయించుకోకుండా కాకుండా ఇది ఎప్పుడైతే నీరు అవుతుందో కూర్చొని ఆ నీరునంతా కూడా మోకాలు చుట్టూ బాగా రాసుకోవాలి. రాసుకొని స్నానానికి పెడితే మీకు ఆ వాసన కూడా బయట వాళ్ళకి, అయినా కర్పూరం వాసన, అదే ముట్టి వాసనలు కాదు, మంచి వాసనలు. కానీ ఇది కూడా ఎవరైనా భరించని వాళ్ళు ఉంటే ఆ వాసన కూడా రాదు. వేడి వేడి నీళ్ళతో ఒక 2 మగ్గుల నీళ్లు మొదలు మోకాళ్ళ మీద పోసుకున్నాక తర్వాత స్నానం చేసేస్తే ఇదంతా కూడా దానికి లోపలికి పట్టుకొని ఆ గుజ్జు అనేటువంటిది మనకి ఏదైతే తయారవుతుంది అంటున్నారు ఇప్పుడు డాక్టర్లు, అది తయారై ఆయిల్ అంతా కూడా లోపల ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి కందెలలాగా పనిచేస్తుంది, కాళ్ళకు కందెలలాగా పనిచేసి మళ్ళీ నడవడానికి వీలవుతుంది. దాదాపు ఒక 20 ఏళ్ల నుండి మేమందరం కూడా ఇదే అప్లై చేస్తున్నాం. ఏ ట్యాబ్లెట్స్ కూడా వాడడం లేదు. తప్పకుండా అరిగిపోయే మీకు బోన్స్ ఆపరేషన్ చేయాలి. డాక్టర్లు కూడా అంటున్నారు, ఏదైనా చింపి కుడితే కుర్చీ అవుతుంది. అందుకని మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అవయవాలు ఏది ఎలా ఇచ్చారో అలానే వాడాలి. కానీ వాటిని ఆపరేషన్ చేస్తే అది కొంతకాలమే ఉంటుంది, టెంపరీ. కానీ పర్మనెంట్గా మనం ఏదైనా చేసుకోవాలి అంటే దానికి ఆయిల్ను లోపలికి పంపించాలి. ఆ ఆయిల్ ఇది చాలా ఘాటైనటువంటి ఆయిల్ కాబట్టి తొందరగా యాక్టివేట్ అయ్యి మళ్ళీ మనకు ఆ ఎముకలు గట్టిపడి చక్కగా ఉంటాయని చెప్పేసి చెప్తుంటారు. అందుకని ఈ అమృతధార నేను అడ్వర్టైజ్ కాదు, కానీ మేము వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని మీరు రేపు పొద్దున్న మీరు ఇక్కడ పెట్టే చూడండి, పొద్దుటి వరకు అది లిక్విడ్ అయిపోతుంది, రూమ్ అంతా కూడా చక్కటి వాసన వస్తుంది. ఈ లిక్విడ్ ఎన్ని రోజులు అంతా ఉంటుంది? ఇది మీరు వాడుకోవడం బట్టి ఉంటుందమ్మా. 2 కాళ్ళకు రాసుకుంటారు అనుకోండి, దాదాపు ఒక 15 రోజులు వస్తుంది. అదే ఒక కాలికి అయితే ఒక 1 month వరకు వస్తాయి. ఏ కాలు ఒక కాలు నొప్పి వస్తుంది అనుకోండి, ఆ నొప్పి ఉన్న భాగంలోనే రాచి కింద పైన కుడకలాగా ఏదైతే ఉంటుందో మోకాలకు కింద పైన బాగా రాచేసి ఒక 5-10 నిమిషాలు అయ్యాక మనం స్నానం చేస్తాం. చాలా ఈజీ పద్ధతి. అంటే ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా. పెయిన్ కిల్లర్ లాగా. ఒకవేళ ఎవరికైనా షోల్డర్ పెయిన్స్ లేదా ఎక్కడ నొప్పి కూడా చేసుకోవచ్చు. తలనొప్పి చేస్తే కూడా తల మర్దనం చేసుకున్నప్పుడు దీనికి ఏం కాదు. తల స్నానం చేసే ముందు కొంతమంది అక్కడ, తర్వాత కణతలకు అమృతాంజనం రాసుకున్నట్టు అది కూడా వేళ్ళతో రాసుకుంటారు, దానికి కూడా పనిచేస్తుంది. ఇదేం లేదు, చాలా సింపుల్. చాలా ఆయుర్వేద షాప్ కి వెళ్ళి అమృతధార అని అడగాలి. అంతే. సో వాళ్ళు వాము పువ్వు, పుదీనా పువ్వు,
మూడు ఇచ్చేస్తారు, 3 ప్యాకెట్లు, 3 సమపాళ్ళలో ఇస్తారు వాళ్ళు. అందుకని మనం 3 కూడా కొందేసుకొని 3 చెంచాలతో వేసుకోవచ్చు. ఈ సమపాళ్ళలో ఉంటుంది కాబట్టి దీన్ని వేసి మీరు ఇప్పుడు పెట్టండి, రేపు పొద్దున మీరు చూసేవరకు అది లిక్విడ్ అయిపోతుంది. ఓకే. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా. మా మోకాల నొప్పుల సమస్య అసలు అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య. మా వైపు అయితే కిందికి దిగి ట్యాప్ లో నీళ్లు బిందెలతో తెచ్చుకోవాలి. ఆ మెట్లు దిగడం ఎక్కడంతో చాలా మందికి కూడా నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్లు పెట్టుకుంటున్నారు, కొత్త ఇళ్ళకు పెడుతున్నారు, కానీ పాత ఇళ్ళకు మెట్లు ఎక్కడమే ఉంటుంది. ఆ మెట్లు ఎక్కుతుంటే వాళ్ళ ప్రాణాలు జిగిజిమంటుంటాయి బాబు. అందుకని మెట్లు ఎక్కడం కానీ, కింద కూర్చోవడం కానీ, తర్వాత వెస్ట్రన్ లాంటివి వాడకుంటే ఇలాంటివి వాడుతూ వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు. అందుకని మనం తప్పకుండా ఆ మూడింటిని అవాయిడ్ చేయాలి. ఇది రాసుకుంటూ ఉంటే మనకు ముందు వచ్చే నొప్పులను కాపాడు. వచ్చింది కానీ ముందు రాకుండా దాని ఆ నొప్పిని అక్కడికి ఆపుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. అసలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రకరకాల ఆయిల్స్ అనేవి బయట కొని తెచ్చుకొని వాడుతుంటారు, దానివల్ల స్కిన్ ర్యాషెస్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఒక పెయిన్ కిల్లర్ ఇది మొత్తానికి. చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా. మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టండి ఎవరికి చెప్పండి, అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ఏముంది, సింపుల్ ఒక 100 రూపీస్ లో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇది మన చేత్తో మనం తయారు చేసుకున్న ఒక పెయిన్ కిల్లర్ లాగా ఉంటుంది. సో కెమికల్స్ ఎలాంటివి ఉండవు కాబట్టి దీన్ని వాడుకోవాలని కోరుతున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా.